సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్, వెరీ వెరీ సింపుల్ లాజిక్. అవన్నీ ఏమనుకుంటాయంటే దీని అమ్మ జీవితం వచ్చిందిరా మళ్ళా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాయి. వచ్చింది అది చూడు ఎట్లుంది, అరే దానికి అన్ని నల్ల మచ్చలు ఉన్నాయండి, అరే ఇదేంటి దీని గోర్లు ఇంత చిన్నగా ఉన్నాయండి, అరే దాని పండ్లు చూసినా ఎట్లున్నాయో. ఎందుకు చేయము? ప్రపంచంలో ఏ కంట్రీకి పోయినా కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ డెఫినెట్లీ ఫేస్ చేస్తారు జనాలు, ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ. చైనీస్ అతని దగ్గరికి ఒక అమెరికన్ పోయినాడు, ఒక ఇండియన్ పోయినాడు, ఒక పాకిస్తాన్ అతను పోయినాడు. ముగ్గురు పోతే రియాక్షన్ ఎట్లుంటుందంటే, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చైనాలో జాతి వివక్షత ఉన్నదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మనని. పర్టికులర్ మీరు ఒకటి నోటీస్ చేస్తారా, నేను తెలుగులో ఆ వర్డింగ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే మన ఛానల్ని చాలామంది చైనీస్ పీపుల్ కూడా వాచ్ చేస్తూ ఉంటారు అన్నమాట క్లోజ్ లూప్లో. కాబట్టి నేను ఏంటంటే మ్యాక్సిమం ఈ పర్టికులర్ వీడియోని నేను ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, జాతి వివక్షత అంటే మీకు ఇంగ్లీష్లో మీకు ఆటోమేటిక్గా మీకు తెలిసే ఉంటుంది. సో హోప్ఫుల్లీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఈ వీడియోలో అసలు యాక్చువల్లీ ఇక్కడ ఉందా పరిస్థితి అనేసి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సీన్ కట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న స్టోరీ చెప్పాలబ్బా మీకు నేను. సో హోప్ఫుల్లీ కొంచెం పేషెన్స్తో వినడబ్బా. పేషెన్స్తో వింటే ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఫ్యూచర్లో కాబోయే ఎన్ఆర్ఐస్ కూడా మంచి లాజిక్ అర్థమైపోద్ది. సో హోప్ఫుల్లీ వాళ్ళు పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి నేనే కోరుకుంటా ఉంటా. ఈవెన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడడానికి ట్రై చేస్తా. సో హోప్ఫుల్లీ మీరు పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే, చిన్న స్టోరీ ఏంటంటే, ఇండియాలో బెంగాల్ టైగర్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే ఆ యానిమల్ చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ అండ్ క్యాపబుల్ అనేసి. సో బెంగాల్ టైగర్ ఏమంటుందంట ఒకసారి, అరే ఈ పర్టికులర్ అడవిలో మనకి ఎక్కువ సఫిషియెంట్ ఫుడ్ దొరకట్లేదు కదబ్బా, మనం ఏం చేద్దామంటే మనం వేరే పక్కన ఉన్న అడవిలోకి వెళ్దాము, పక్కన ఉన్న అడవిలోకి వెళ్ళేసి మనం మంచిగా తినేసి ఉందాము అని చెప్పేసి అనుకుంటుంది అన్నమాట. అంటే పక్కన ఉన్న అడవికి వెళ్ళేసి కొంచెం తినేసి కొంచెం మన ఫ్యామిలీకి పంపిద్దామని చెప్పేసి, అంటే ఎన్ఆర్ఐ భాషలో నేను మాట్లాడుతూ ఉన్నా. సో అది అనుకొని పోతుందంట పక్కన అడవికి. పక్కన అడవికి పోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటెన్షన్ ఏముంటుంది? యాక్చువల్లీ మీరేం ఆలోచిస్తున్నారు? పక్కన అడవికి ఒక బెంగాల్ టైగర్ పోయింది, అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ జంతువులు అన్నీ ఎలా ఫీల్ అవుతాయి, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న జంతువులన్నీ ఎలా ఫీల్ అవుతాయి? సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్, వెరీ వెరీ సింపుల్ లాజిక్. అవన్నీ ఏమనుకుంటాయంటే దీని అమ్మ జీవితం వచ్చిందిరా మళ్ళా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ ఉన్న యానిమల్స్ అన్నీ, అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న జంతువులు అన్నీ ఏంటంటే ఆ బెంగాల్ టైగర్ని ఫేస్ చేయలేవు. అంటే ఫేస్ అంటే యాక్చువల్లీ దాన్ని ఫిజికల్గా హర్ట్ చేయలేవు, దాన్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడదామన్నా కానీ కుదరదు. కాబట్టి ఏం చేస్తాయంటే దాన్ని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి అనమాట. అంటే క్రిటిసైజ్ చేస్తూ ఉంటాయి. వచ్చింది అది చూడు ఎట్లుంది, అరే దానికి అన్ని నల్ల మచ్చలు ఉన్నాయండి, అరే ఇదేంటి దీని గోర్లు ఇంత చిన్నగా ఉన్నాయండి, అరే దాని పండ్లు చూసినా ఎట్లున్నాయో, అట్లా ఇట్లా కూడా క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతాయి అనమాట. ఎందుకంటే అవిటికి తెలుసు దానికి ఇంటెన్షన్ ఏముంటుందంటే దీన్ని మనం ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మనం చేసినా కానీ అటాక్ చేసినా కానీ అది మనని చీల్చి చెండాడుతుంది అనేసి. అది ఒక ఎన్ఆర్ఐకి ఉండాల్సిన క్యాపబిలిటీ. ఏంటంటే మా చైనాలో అంటే కూడా చైనాలో కూడా ఫేస్ చేస్తామబ్బా. ఎందుకు చేయము చెప్పు? ఎందుకు చేయము? ప్రపంచంలో ఏ కంట్రీకి పోయినా కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ డెఫినెట్లీ ఫేస్ చేస్తారు జనాలు, ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ. జాబ్ గురించి పోయినా, ఎడ్యుకేషన్ పర్పస్ గురించి పోయినా కానీ చిన్న చూపు అనేది కంపల్సరీ ఉంటుందబ్బా. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి నేను చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం అబ్బా. ఆ రెస్టారెంట్కి పోగానే అంటే యాక్చువల్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా నేను ఒక 2-3 సినారియోస్ నేను చెప్తాను. దాంట్లో ఇంక్లూడింగ్ మా ఫ్రెండ్స్, అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో కూడా నేను చెప్తాను అన్నమాట మీకు. ఓకే, అది లాస్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే 2 కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఒక సినారియో, మనం ఒక సూపర్ మార్కెట్ పోతాం. సూపర్ మార్కెట్ పోయి షాపింగ్ పోదామని చెప్పేసి పోతాం. పోగానే వాడు ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే వాడు కింద నుంచి మీద వరకు చూస్తాడు. ఫస్ట్ ఇట్లా ఇట్లా చూస్తాడు, ఏంటి అంటాడు, అంటే చైనీస్ లాంగ్వేజ్లో ఏంటి అంటాడు. మనం ఇది కావాలా కదా అది అని చెప్పేసి అనగానే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రియాక్ట్ కాడు, అంటే అక్కడ ఉంది పో అంటాడు. అక్కడ పోయి చూస్తాడు, అన్నీ మొత్తం అదే భాషలో ఉంటాయి లాంగ్వేజ్లో. వాడు హెల్ప్ చేస్తారంటే చెయ్యడు. మనకి ఇంకా ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ చైనాలో ఏంటంటే ఆ ప్యాకింగ్ గీకింగ్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి కదా. ఆ కవర్ల మీద పేరు తప్ప మనకి ఏం అర్థం కాదు, అంటే మనకు అర్థం కాదు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. లోపల ఏముంది సరుకు అనేది తెలియదు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయరా బాబు అని చెప్పేసినా కానీ హెల్ప్ చేయడు. ఎందుకంటే వాళ్ళకున్నంత బద్ధకము, వాడు ఆ చైర్ల నుంచి లేచి పోయి చూపిద్దామని చెప్పేసి అనుకున్నాడు అన్నమాట. ఎస్పెషల్లీ ఫారినర్స్కి అయితే. ఇక చైనీస్ వాడు అనుకో, ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే వాడు పోయి అంటే చూపించు అని వాడి భాషలో వాడంగానే ఆటోమేటిక్ వాడు వచ్చి చూపిస్తాడు. ఎందుకంటే వాడి జాబ్ వాడి రెస్పాన్సిబిలిటీ కాబట్టి. ఫారినర్స్ని ఇగ్నోర్ చేస్తారు. ఇంకా ఎస్పెషల్లీ ఇండియన్స్ని మాత్రం చాలా మటుకు ఇగ్నోర్ చేస్తారు 100%. ఎందుకంటే నేను పర్సనల్గా ఫేస్ చేసిన సినారియో అది. ఓకే, సెకండ్ వచ్చేసి రెస్టారెంట్స్కి పోతాం అప్ప. రెస్టారెంట్కి పోతే వాళ్ళ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, సో అవి మనకు అర్థం కూడా కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడు.
మనం పోయి అంటామండి ఈ పర్టికులర్ మనం ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే ఫారినర్స్ ఎగ్జిస్టింగ్లో ఉన్న ప్లేసెస్లో చాలామంది రెస్టారెంట్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఫొటోస్ పెడతారన్నమాట. అంటే యాక్చువల్లీ వాళ్ళకు కూడా ఒక లాజికల్గా అర్థమైపోతుంది ఏంటంటే అరే ఈ చైనీస్ వాళ్ళకి చదవడానికి రాదు, ఇంగ్లీష్లో మాత్రం ఎక్కడ మనకు మెనూలు దొరకవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఫోటోలు పెడతారన్నమాట. ఫోటోలు మనం చూపించేసి ఇది కావాలని చెప్పేసి అంటే సరే అనేసి ముక్కేడ్చుకుంటా అని అంటాడు అన్నమాట. అంటే యాక్చువల్లీ వాడు లాజిక్ ఏముంటుంది అన్నమాట మనకు అర్థం కాదు, ముక్కేడ్చుకుంటా అంటాడు. ఇంకొకటి లాస్ట్ టైం ఫైనల్ వచ్చేసి మా ఫ్రెండ్స్తో ఎట్లుంటుంది రిలేషన్షిప్. అండ్ యాక్చువల్లీ మనం ఏంటంటే మా ఫ్రెండ్స్తో క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళతో చాలా రోజుల నుంచి ఉండే బాండింగ్ అయ్యి వల్ల మనం ఇన్ కేసు ఎప్పుడన్నా అడిగామనుకో అరే మనం ఈ రెస్టారెంట్కి వెళ్దాం తినడానికి, మనం ఈ ఫుడ్ ట్రై చేద్దాం అంటే యాక్చువల్లీ మీరు చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏమంటారు వాళ్ళకి హార్ట్ఫుల్ ఏముండకుండొచ్చు, అంటే వాళ్ళు ఏమంటారంటే మన ఫ్రెండే కదా పోదాం పదా అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు వెళ్తారు, మనతో వెళ్తారు రెస్టారెంట్కి. వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జనాలు చూసే చూపులు ఉంటాయి చూడండి. వాళ్ళు ఏంటంటే జనరల్గా మనం కూడా ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్, మన ఫ్యామిలీ రెస్టారెంట్తో మన ఫ్యామిలీతో మనం పోయినాము, పోగానే ఒక పర్టికులర్ ఒక ఫారినర్ ఉన్నాడు కదా, అంటే ఫారినర్ అంటే ఆల్మోస్ట్ ఒక వేరే కంట్రీ అతను ఉన్నాడు. జనాలు అందరూ ఆయన కామన్గా చూస్తారు కదా, చూడంగానే ఏమవుతుందంటే ఈయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఏమనుకుంటా అరు వీళ్ళందరూ అంతా నన్ను చూస్తున్నారు, అదే ఏంటి మనం స్పాట్లైట్లో వచ్చేస్తున్నాం వీడి వల్ల అనేసి ఏమనుకుంటారు అంటే జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తారు, అంటే ఫ్రెండ్స్ ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తారు. నేను రాను రాబోయ్ అది రాబోయ్ ఇది బై అని చెప్పి చెప్తా ఉంటారు, అది బేసిక్ కామన్ థింగ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ సింపుల్ లాజిక్ నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు యాక్చువల్లీ మనము ఉంటాము ఒక దగ్గర ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ కంట్రీకి కూడా మనం రెస్పెక్ట్ ఇస్తాం, ఎందుకంటే ఇండియా ఈజ్ మై మదర్ నేషన్ రైట్. ఇది వచ్చేసి చైనా ఈజ్ మై స్టెప్ మదర్ నేషన్ అని నేనంట, ఎందుకంటే ఇది నాకు ఫుడ్ పెడుతుంది అబ్బా, నేను దీనికి రెస్పెక్ట్ ఇస్తాను. దేశం చైనాకి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది, ఎందుకంటే ఇది నాకు ఫుడ్ ఇస్తుంది, దానివల్ల నా ఫ్యామిలీ నడుస్తుంది, నా లైవ్లీహుడ్ నడుస్తుంది అన్నమాట చైనాకి. సో కానీ నేను దాన్ని కించపరిచి నేను ఎప్పుడు మాట్లాడలేదు, మీకు తెలుస్తుందో నేను ఓన్లీ దాని డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. జనాల్లో క్రిటిసైజిజం అనేది కంపల్సరీ ఉంటుంది, ఏ దేశంలోనూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మన క్రిటిసిజం ఎక్కడి నుంచి ఫేస్ చేస్తామంటే బేసిక్గా నార్మల్గా మనం ఫేస్ చేసేది ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే క్లోజ్ బీయింగ్స్ అబ్బా. క్లోజ్ బీయింగ్స్ అంటే యాక్చువల్లీ ఏంటంటే ఫ్యామిలీ సర్కిల్స్లో పెరిగిన వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళు ఏంటంటే ఎక్కువ పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది అన్నమాట. అంటే యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ క్యాండిడేట్స్ ఉంటారు చాలా మటుకు. ఇంట్రోవర్ట్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ మటుకు మాట్లాడలేరు, అంటే అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుంది. సో కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, ఏజ్డ్ పీపుల్ జరిగినప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ వస్తుంది అనమాట. యంగ్స్టర్స్ జరిగిపోయినప్పుడు ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ వస్తుంది, ఇంకా చిన్న పిల్ల బచ్చాల నాయలు జరిగిపోయినప్పుడు ఇంకో టైప్ ఆఫ్ రియాక్షన్ వస్తుంది అనమాట. అదేంటంటే ఏజ్డ్ పీపుల్ జరిగిపోయినాం అనుకోండి వాళ్ళు అసలు ఎట్టు పట్టి రెస్పాన్స్ ఇవ్వరు అనమాట. అంటే వాళ్ళ ఇగ్నోరెన్స్ అనేది వాళ్ళ ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది, మనకి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఇగ్నోర్ చేస్తారని చెప్పేసి. యంగ్స్టర్స్ మాత్రం ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అనమాట. అంటే యాటిట్యూడ్ అంటే మేము ప్రతి ఒక్క మనిషికి అబ్బా మనము అబ్రాడ్గా మన కంట్రీ బార్డర్స్ దాటిన తర్వాత ఆ పర్టికులర్ మనిషికి ఇండివిజువల్గా విలువ ఉండదు అన్నమాట. అది మీద గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మన దేశాన్ని స్ట్రెంగ్త్ని బట్టి మనకి విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక చైనీస్ అతని దగ్గరికి ఒక అమెరికన్ పోయినాడు, ఒక ఇండియన్ పోయినాడు, ఒక పాకిస్తాన్ అతను పోయినాడు. ముగ్గురు పోతే రియాక్షన్ ఎట్లుంటుందంటే అమెరికన్ పోతేనే డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు, పాకిస్తాన్ పోతున్నాడు అనుకోండి, ఇండియన్ లాస్ట్ చెప్తా, పాకిస్తాన్ అతను పోయినాడు అనుకోండి అరే మన బడ్డీ వచ్చిందిరా మన బడ్డీ అనేసి ఒక రియాక్షన్ ఉంటుంది. థర్డ్ మన ఇండియన్ పోయినాడు అనుకోండి అబ్బా వచ్చారా మనం ఇండియాడు అనేసి వీళ్ళ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుంది కంపల్సరీ. ఇంకా వేరే కంట్రీలో ఉన్న ఈ జాతి వివక్షత, చైనాలో ఉన్న జాతి వివక్షత డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయప్ప. ఎందుకంటే ఇప్పుడు వేరే యూఎస్ కంట్రీకి కానీ యూకే కంట్రీస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ వెస్టర్న్ కంట్రీస్కి పోయినప్పుడు ఏంటంటే మనం వాళ్ళ పర్టికులర్ జాబ్ మనం తీసుకొని మనం అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళ ఫీలింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర ఎట్లుంటుందంటే మనం ఇక్కడికి వచ్చి మనం వర్క్ చేస్తున్నాము కానీ మనకు బిజినెస్ చేస్తున్నా కానీ వీళ్ళ కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే మన పర్టికులర్ ప్రోడక్ట్స్ని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఒక లెవెల్లో మనం రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారని మన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇట్లాంటి ఈ దొంగన బిడ్డలకి అట్లాంటి సీన్ ఏముంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే కమర్షియల్ మైండెడ్ కాబట్టి వీళ్ళు ఎంతవరకు మాట్లాడాలో, ఏ లెవెల్ వరకు డబ్బుల గురించి విషయాల్లో మాట్లాడాలో అదే లెవెల్ మాట్లాడతారు అనమాట. దానికి కిందికి దిగి మాట్లాడరు, దానికి ఎక్కి మాట్లాడరు అనమాట. అంటే యాక్చువల్ రిలేషన్షిప్ బాండింగ్ పెంచుకుందామని చెప్పేసి వీళ్ళ ఇంటెన్షన్ అస్సలు ఉండదు అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటా కదా. నేనైతే బేసిక్ కాన్సెప్ట్ అయితే నేను చెప్పేసిన. ఇక్కడ ఉన్న జాతి వివక్షత ఉంటుందా అంటే 100% ఉంటుంది. ఏ దేశానికి పోయినా ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఈవెన్ మన దేశానికి కొంతమంది వేరే కంట్రీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా సేమ్ టు సేమ్ మన ఫీలింగ్ కూడా అట్లనే ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మనం కూడా డిఫరెంట్ లెవెల్లో మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే అమెరికా వచ్చినప్పుడు ఒకలా ఫీల్ అవుతాము, వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీ అతను వచ్చినప్పుడు ఒక రకంగా మనం ఫీల్ అవుతాం అనమాట. సో హోప్ఫుల్లీ మీరైతే నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పింది అయితే మీకైతే క్లియర్ కట్గా అర్థమైనట్టుంది. అర్థం కాకపోతే ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే డెఫినెట్లీ కమెంట్లో మాత్రం ఫర్ షూర్గా మీ కమెంట్ని పోస్ట్ చేయండి. డెఫినెట్లీ దాన్ని రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా.
జాతి అబ్రాడ్ కంట్రీస్కి పోయే యంగ్స్టర్స్ గురించి చెప్తున్నా. మీరు జాతి వివక్షత ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఉంటుంది, ఈ కాన్సెప్ట్ ఉంటుంది, మనం పోతే భయపడతాం. భయపడాల్సింది ఏం లేదబ్బా. బీ ఫీల్ లైక్ ఎ బెంగాల్ టైగర్ అండ్ గో లీవ్ లగ్జరియస్ లైఫ్, ఎంజాయ్ యువర్ లైఫ్. అంతేగాని వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు అది ఇది అని చెప్పేసి ఫీల్ అయితే మనం ఇంకా ఏమీ అడుగు ముందుకు వేయలేము అనమాట. ఇంకా ఇక్కడ ఈ దేశంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ భాష మనకు అర్థమై సావదు కాబట్టి మనం వెరీ వెరీ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ చైనాకి వచ్చే వాళ్ళకి నేను ఒకటే సిన్సియర్ సజెషన్ చెప్తున్నాను ఏంటంటే నీకు అవసరం మటుకు వరకే నువ్వు చైనీస్ లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటే బెస్ట్. ఎక్కువ మటుకు నేర్చుకున్నావు అంటే నువ్వే హట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. నీ బాడీ అంటే నీ బాడీ మీద సెటర్ వేయడము, నీ కలర్ మీద సెటర్ వేయడము, నీ వెనకాల మాట్లాడడము వీళ్ళు కామన్గా చేస్తూనే ఉంటారు. రోడ్ల మీద పోయినా చేస్తూనే ఉంటారు, ఎక్కడ చేసినా చేస్తారు. మనకు ఆ భాష అర్థం కానంత వరకు మనకు ఎటువంటి ఫీలింగ్ ఉండదు. భాష అర్థమైతేనే ఫీలింగ్ అనేది హట్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్? ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుగా మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటాను. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.